మన జీవితాంతం బ్రతికంతా ఏమండి ఆయన్నే స్తుతించుదుముగాక, ఆయన్నే కొనియాడుదుముగాక. అది నువ్వు ఎరగాలి, అది తెలుసుకోవాలి. దేవుడు నన్ను ఎందుకు సృష్టించాడు, ఎందుకు నిర్మించాడు, ఎందుకు కలుగు చేశాడు, ఆయన స్తుతించేదానికి కదా. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రమును చేస్తానుగా, చేసితివి, అయిపోయింది అలాని. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా? కనుక ఆ మాటలు మన వ్యక్తిగత జీవితం మనం నెరవేర్చుదుముగాక. హల్లెలూయా. ఇప్పుడు మీరు చూడండి, ఏదైనా వస్తువు ఉందనుకోండి, దాన్ని ఎందుకు కలుగు చేశారో, ఎందుకు నిర్ణయించారో, ఎందుకు దాన్ని తయారు చేశారో, ఆ ఉద్దేశమే నెరవేరుస్తుంది. అవునా కదా? ఇప్పుడు ఈ మైక్ ఉంది, ఎందుకు తయారు చేశారు? ఉద్దేశం ఏంటి? నేను చిన్నగా మాట్లాడితే మీకు పెద్దగా వినపడేదానికి. ఆ బాక్స్ ఎందుకు తయారు చేశారు? అర్థమవుతుందా? ఈ బాక్స్ తయారు చేసిన ఉద్దేశం ఉంది కదా, ఆ ఉద్దేశం అది చేయకపోతే ఎట్లుంటుంది? దాన్ని ఇక్కడ ఉంటుందా? ఇప్పుడు మైక్ ఉందండి, ఇది పని చేయలేదండి, నేను ఇక్కడ పెట్టుకుంటానా? ఏం చేస్తాను? తీసి పడేస్తా. ఇవి ఉన్నాయి, ఇవి పని చేయలేదు, ఏం చేస్తాను? తీసి పడేస్తా. దాని స్థానంలో కొత్తగా తెచ్చి పెట్టుకుంటా. అవునా కదా ప్రియమైన వాళ్ళు? అర్థమవుతుందా? అదేవిధంగా దేవుడు నన్ను ఎందుకు సృష్టించాడు, ఎందుకు కలుగు చేశాడు, ఎందుకు నిర్ణయించాడు తెలిసినా? ఆయన స్తుతించేదానికి. హల్లెలూయా. మనందరినీ దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు తెలుసా? ఆయన్ని స్తుతించేదానికి. హల్లెలూయా. యెహోవా దయాళుడు అనండి, గట్టిగానండి, రెండు చేతులు ఊపుతా అందామా? యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా మంచివారు, యెహోవా దయాళుడు. మన బ్రతుకంతా ఏం చేయాలా? నోరు తెరవండి. అది గుర్తుపెట్టుకోండి జీవితాంతం. మనల్ని నిర్ణయించిందే, మనల్ని కలుగు చేసిందే, మనం సృష్టించిందే ఆయన స్తుతించేదానికి. అర్థమవుతుందా? నీ దేవుడు నీకు పిల్లల్ని ఇచ్చింది తెలిసినా ఆయన్ని స్తుతిస్తావని. ఆ పిల్లలు కూడా ఏం చేయాలి? గట్టి చెప్పండి. ఆయన ఏం చేయాలి? స్తుతించాలి. మావాడా పెద్ద డాక్టర్ అయిపోవాలా, మావాడా పెద్ద ఇంజనీర్ అయిపోవాలా, మావాడా ఇండియాలో చేసే ఉద్యోగాలు ఏవీ లేవు కాబట్టి అమెరికా పోవాలా, పెద్ద సైంటిస్ట్ మంచిదే కాదన్నంలే. దానికంటే ముందు గట్టి చెప్పండి. అది గుర్తుపెట్టుకొని వారి కోసం అలా ప్రార్థన చేయండి. ప్రభా, నా పిల్లలు నిన్ను స్తుతించే బిడ్డలుగా తీర్చిదిద్దండి. హల్లెలూయా. ముందు ఉద్దేశం అది, తర్వాత అవన్నీ. అవి ముఖ్యం కాదు, అవి కాదు నీకు ముఖ్యం. అర్థమవుతుందా? ఇంకొక మాట చూడండి, అక్కడే మీరు గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, వాళ్ళు ఆ మాట అన్నారా? ఏది? కాస్త ఆపయా వెళ్ళనే, ఆపు వెళ్ళనే, అరవకుండా ఆపు అని అంటే యేసుప్రభు ఏమన్నాడు? బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజే. అవన్నీ చదివాములయ్యా, చదువుకునేదానికి సరిపోద్ది, అవేమీ లేవులే అని అంటే ప్రభు అంటాడు. మత్తయి సువార్తమానం 3వ అధ్యాయం చూడండి, 8వ వచనం చూడండి. క్షమించండి, లూకాసు వర్తమానం 19:40 చూడండి. లూకాసు వర్తమానం 19:40. ఆయన వారిని చూచి, అన్న చదవండి గట్టిగా. అక్కడ నేనని పెట్టుకోండి. నేను ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు, ఇప్పుడు చెప్పండి, మనల్ని ఎందుకు నిర్ణయించుకున్నాడు? గట్టి చెప్పండి. స్తుతించేదానికి. అవునా కదా? అందరూ ప్రభువును స్తుతించండి, చేతులెత్తి చేతులు స్తుతించండి అని అంటే నువ్వు మౌనంగా సున్నం కొట్టిన గోళ్ళలాగా మళ్ళా చేతులు కూడా లేప, మళ్ళా ఇక్కడ చేసామనుకో, ఈ గోళ్ళు ఉన్నాయే, ఈ పిల్లర్లు ఉన్నాయే, ఆ పిల్లర్లో ఉన్న ఇసుక ఉందే, ఆ పిల్లర్లో ఉన్న కాంక్రీట్ ఉందే, ఆ పిల్లర్లో ఉన్న ఏమంటే కడ్డీలా ఉన్నాయే, ఈ టైల్స్ ఉన్నాయి, ఇది ఒక పట్టు ఉందే, ఇవి ఉందే, ఇవన్నీ ప్రభుని ఏం చేస్తాయంట? గట్టి చెప్పండి. నీవు మౌనంగా ఉంటే ఈ రాళ్ళు కేకలేస్తాయిరా.
మరి పిచ్చోడా? యేసయ్యకి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? దేవుడు సామాన్యుడు కాదు. అర్థమవుతుందా? ఇందాక చెప్పాను కదా, యెహోవాకు అసాధ్యమైనది. నోరు తెరవండి గట్టిగా. ఏదైనా ఉన్నదా? నువ్వు చెప్పింది నువ్వు చేయలేదనుకో, తగిన ఆల్టర్నేటివ్ చూసుకుంటాడు ఆయన. చూసుకునే ఉన్నాడు. ఆల్టర్నేట్ తెలిసినా మీకు? నా దగ్గరకు వచ్చి ఇన్ని పెన్నులు పట్టుకొని వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. ఎన్ని ఎగ్జామ్స్ రాస్తావే నువ్వు అని అంటే 6 పరీక్షలు. 6 పరీక్షలకి ఎన్ని పెన్నులు? ఎందుకని? ఇది రాయకపోతే ఇది రాయకపోతే ఇది. నీకే అంత తెలివితేటలుంటే నిన్ను తల్లి గర్భంలో రూపించిన దేవుడికి ఎన్ని తెలివితేటలున్నాయి? నువ్వు నోరు మూసుకుని ఉన్నావు అనుకో, ఇట్లా ఉన్నావు అనుకో, దేవుడు ఏం చేస్తాడు? రాయే నన్ను స్తుతించు అంటే ఆ రాళ్ళు స్తుతిస్తూ ఉంటాయంట. రాళ్ళు కేకలు వేస్తాయంట. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం వినలేకపోతున్నాం, అవి వినే రోజు కూడా వస్తుంది. ఆ రాళ్ళు స్తుతిస్తూ ఉంటే అవి వినే రోజులు కూడా వస్తాయి. అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళరా? అప్పుడప్పుడు నువ్వు జీవితంలో నువ్వే కూడా చేస్తావు కదా. ఏమ్మా ఇన్ని ప్లేట్లు ఎందుకంటే ఇది ఎప్పుడన్నా పగలు కొడితే, ఈ పింగాని ప్లేట్ పగలు కొడితే దానికోసం ఇది. అవునా కదా? నీకేన్ని తెలివితేటలున్నాయి? అర్థమవుతుందా? నీకు చెప్పింది నువ్వు చేయకపోతే దేవుడు మౌనంగా ఉండడు. ఆ రాళ్ళు కూడా దేవుని స్తుతిస్తాయంట. రాళ్ళు కూడా కేకలు వేస్తాయంట. యేసయ్యకి మహిమ కలుగును గాక. అందుకనే మనం ఏం చేయాలి? నోరు తెరవండి. చెప్పింది ఎక్స్ట్రాలు చేయకుండా చేయాలా. హల్లెలూయా. నేనున్నాను అనుకోండి, నేనేం చేయాలి? నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు దేవుడు? ఆయన స్తుతించేదానికి. అది ఎరిగి నేనేం చేయాలి? ప్రభువును స్తుతించాలి. నేను ఎరగకుండా మౌనంగా ఉన్నాను అనుకో, ఏమవుతుంది? ఆయన ఆల్టర్నేట్ చూసుకుంటాడు. మనం ఆల్టర్నేట్ కాకూడదు. మనం ఏర్పరచబడిన వారం. హల్లెలూయా. మనం నిర్ణయించబడిన వారం. మనం ఆయన పక్షంగా ఉన్నవారం. ఆయన వలనే కలిగిన వారం. ఆయన్నే మనం సృష్టించాడు, ఆయన్నే నిర్మించాడు, ఆయన్నే కలుగు చేశాడు. దేనికి? ఆయన స్తుతించేదానికి. ప్రాముఖ్యత రాళ్ళకు కాదు, ప్రాముఖ్యత మనకిచ్చాడు ఆయన. హల్లెలూయా. మనం స్తుతించకపోతే ఏం చేస్తాయి అయినా? అవి ఆల్టర్నేట్గా ఉండగల. మనం ఆల్టర్నేట్గా మారకూడదు. ఏ రోజు మారకూడదు. అర్థమవుతుందా? ఆడు రాకపోతే ఈడు అనుకున్నా అంటారు. అవునా కదా? నువ్వు ఆల్టర్నేట్గా మారకూడదు. నీవే మెయిన్గా ఉందువు గాక. హల్లెలూయా. దేవుని దృష్టిలో దేవుడు ఇచ్చిన ఆ ప్రాముఖ్యత, దేవుడు ఇచ్చిన ఆ గొప్పతనం, దేవుడిచ్చిన ఆ ఉన్నతమైన స్థితి ఒకసారి గమనించు. అది ఈరోజు ఎరగలేకపోతున్నా ప్రియమైన వాళ్ళ. నేను ఎవరిని? నేను ఆల్టర్నేట్ కాదు కదా. దాన్ని గుర్తెరుగుదురుగాక. హల్లెలూయా. ఇంకొక సందర్భం కూడా మీకు గుర్తు చేస్తాను చూడండి. మత్తయి సువార్తమానం 3:8 చూస్తారా? మత్తయి సువార్తమానం 3:8. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. హలో, వాళ్ళు అంటారు మాకు అబ్రామ్ తండ్రి, మాకు అబ్రామ్ డాడీ, మాకు అబ్రామ్ తండ్రి అని అంటే, ఒరే అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు తలంచుకొనవద్దు. తలంచుకొనవద్దు. ఇదిగా ఈ రాళ్ళు ఉన్నాయే, ఈ రాళ్ళ వలన అబ్రహాముకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేని వల్ల పుట్టిస్తాడంట? గట్టిగా చెప్పండి. ఒకసారి గుర్తెరగండి ప్రియమైన వల్ల. ఆయన శక్తి, ఆయన ఔన్నత్యం, ఆయన ఉన్నతమైన స్థితి గుర్తెరగండి. ఆలోచన చేయండి. కనుక ప్రియమైన వాళ్ళరా, మనం ఆల్టర్నేట్గా ఉండకూడదు ఏ విషయం ఎప్పుడైనా సరే. ఆయన రాకపోతే చెప్పండి అప్పుడు నేను వస్తా. ఆయన తినకపోతే నేను తింటా అన్నవా? ఆయనకంటే ముందుగా తినడం తెలుసు. అవునా కదా?
ఆయన రాకపోతే నేను వస్తా, ఆయన రాకపోతే వద్దాం అనుకున్నానన్నా అంటే ఆల్టర్నేటివ్ చూసుకుంటావు. నువ్వు మెయిన్ కావట్లే, ఆల్టర్నేటివ్కి ఎప్పుడు మారమాకండి. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదు మహారాజు చూడండి, ఆయన కీర్తనలు మీరు చూడండి, యెహోవాను నేను ఎల్లప్పుడూ, గట్టిగా చెప్పండి, ఎల్లప్పుడూ స్తుతిస్తా, దినమునకు చెప్పండి ఎలుగెత్తి స్వరమెత్తి నా నోట కొత్త కీర్తన ఉంచాడు. ఆయన పాడేదానికి, ఆయన స్తుతించేదానికి, ఆయన గానం చేసేదానికి, ఆయన్ని మహిమపరిచేదానికి. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది ఎరిగి ఆయన ఏం చేశాడు తెలిసినా, అలాగే ప్రవర్తించాడు, అలాగే దేవుని స్తుతిస్తానే ఉన్నాడు, అలాగే దేవుని మహిమపరుస్తా, దేవుని కొనియాడుతానే ఉన్నాడు. ఆయన స్తుతి యాగము చేశాడంట, స్తుతి యాగం చేశాడు ప్రియమైన వాళ్ళరా. హల్లెలూయా. ఇంకా మనం బైబిల్లో గమనిస్తే ఏమండి, చేసుకున్న భార్య, కట్టుకున్న భార్యలా, అబ్బా నువ్వు రాజు అన్న స్థితి అన్న నీకు గుర్తుందా? ఒంటి మీద బట్టలు ఊడిపోయింది కూడా నీకు తెలియలేదా? అంత మైమరిచిపోయావా? హీనులాగా ప్రవర్తించావే అని అంటే ఆయన అంటాడు, నన్ను ఏర్పరచుకున్న నా దేవుని ముందు ఆయనను స్తుతించా, నన్ను ఏర్పరచుకున్న నా దేవుని ముందు నాట్యమాడా. నీ తండ్రి ఉన్నాడే, నీ తండ్రిని దేవుడు త్రోసివేసి నన్ను ఏర్పరచుకున్నాడు, గొర్రెల దొడ్లో నన్ను ఏర్పరచుకున్నాడు, నన్ను ఈ స్థితిలో తీసుకొచ్చాడు. కనుక ఇప్పుడు నువ్వు హేళన చేసిన దానికంటే ఇంకా పోషించు, ఇంకా ఎగతాళి చేయి. ఆయన నేను స్తుతిస్తానే ఉంటా, ఆయన నేను మహిమపరుస్తానే ఉంటా. ఎందుకు తెలిసినా, ఎరిగి ఉన్నాడు దేవుడు ఆయన ఎందుకు ఏర్పరచుకున్నాడో, ఎందుకు కలుగు చేశాడో అది ఎరిగి ఉన్నాడు ప్రియమైన వాళ్ళారా. అట్టి స్థితిలోకి మనమందరం వచ్చుదుము గాక. హల్లెలూయా. కనుక మీ వ్యక్తిగత జీవితంలో ఎక్కువగా ప్రభువుని స్తుతించడం నేర్చుకుందువు గాక. ఆ స్తుతిని దేవుడు ఏం చేస్తా తెలిసినా, అంగీకరించే రాజుగా ఉన్నాడు. మన స్తుతులు అంగీకరించే రాజు. బహుగా సంతోషించండి, ఉల్లసించండి, సంతోషించండి. అది ఆయన అంగీకరించే రాజుగా ఉన్నాడు. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను చూడండి, జకర్యా పుస్తకం 9:9 చూడండి, అందరు చదవండి. బహుగా సంతోషించండి యెరూషలేము కుమార్తెలారా, ఉల్లాసముగా ఉండండి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి. ఆ వాక్యంలో మీరు చూస్తే మూడవదిగా ప్రియమైన వాళ్ళరా, మన యొద్దకు వచ్చిన రాజు ఎవరయ్యా అంటే దీనుడై. ఏమనుంది అక్కడ? దీనుడై గాడిద పిల్లను ఎక్కి. అంటే అర్థం ఏంటి తెలిసిన, ఆయన దీనత్వాన్ని అంగీకరించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన దీనత్వాన్ని గట్టిగా చెప్పండి, అంగీకరించే దేవుడిగా ఉన్నాడు. ఇంగ్లీష్లో ఉండేది పూర్ అని. పూర్ అంటే పేదరికం లేదా పేదరికం. ఆ పేదరికాన్ని ఆయన తృణీకరించేవాడు కాదు, పేదరికాన్ని ఆయన తృణీకరించేవాడు కాదు, దేనుల్ని ఆయన తృణీకరించేవాడు కాదు. ప్రియమైన వాళ్ళ ఆయన ఆ దీనుల్ని, ఆ పేదల్ని, ఆయన ఆ పేదల్ని అంగీకరించే రాజుగా ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన యేసయ్య చూడండి, ఆది అంతమై ఉన్నవారా కాదా? చెప్పండి గట్టిగా. అల్ఫా ఆయనే, ఓమేగా ఆయనే, ప్రభువులకు ప్రభువు ఆయనే, తర్వాత రాజులకు, గట్టిగా చెప్పండి. ఈ సంవత్సరం పాటలో అన్నది, దేవతలు అనబడిన వారికి నీవే చెప్పండి గట్టిగా పాడండి. ఆ మాట పడండి. రావట్లేదా పాట? మీకు మైకు పాటల పుస్తకం ఉంటే వస్తుంది కదా, లేకపోతే రాదు కదా. మీరంతా సింగర్లు, మరి పాడవచ్చు కదా. నాకు అది గుర్తు రావట్లే.
దైవములనబడిన వారికి నీవే దేవుడవు. హల్లెలూయా. అదే ప్రభువులకు, గట్టి చెప్పండి, మన దేవుడు ఎవరు? ప్రభువులకు, రాజులకు, రాజులకు, రాజు. గట్టి చెప్పండి. అంగీకరిస్తున్నారా లేదా? మరి అంగీకరి, గట్టిగా చెప్పొచ్చు కదా. మన దేవుడు ఎవరు? ప్రభువులకు, ప్రభు, రాజులకు. ఏ రాజు? నిత్యము ఉన్న రాజు. హల్లెలూయా. మన యేసు ఎవరు చెప్పండి గట్టిగా, గట్టి చెప్పండి. ఈ లోకంలో ఉన్నారు. వార్డు మెంబరు ఎంతకాలం ఉంటాడు ఆ వార్డుకి? ఆ తర్వాత సర్పంచ్ ఉంటాడు, ఎంతకాలం ఉంటాడు? ఎమ్మెల్యే ఉంటాడు, ఎంతకాలం ఉంటాడు? ఎంపీ ఉంటాడు, ఎంతకాలం ఉంటాడు? ముఖ్యమంత్రి ఉంటాడు, ఎంతకాలం ఉంటాడు? చీఫ్ మినిస్టర్ ఎంతకాలం ఉంటాడు? నోరు తెరవండి. ఆ రాజు 5 సంవత్సరాలే. ఆ తర్వాత మళ్ళీ పీకి పక్కన పడేస్తారు. మరలా ఓటింగ్ జరుగుద్ది, మరలా గెలిస్తే మరలా నేనే రాజుని అంటాడు. అర్థమవుతుందే? యేసయ్యని పీకేవాడు లేడు, చెప్పండి. ఓటింగ్ వేసేవాడు లేడు, ఆయన్ని ఓడించేవాడు ఎవడు లేడు. అందుకే ఆయన ఎవరు? గట్టి చెప్పండి. రాజులకు రాజు, నిత్యము ఉన్న రాజు, నిత్య రాజు. ఆయన ఎల్లప్పుడూ ఆయన రాజే. ఎల్లప్పుడూ, చెప్పండి గట్టిగా, ఎల్లప్పుడూ ఆయన రాజే. 365 రోజులు ఆయన రాజే. నువ్వు ఎంతకాలం అయితే ఈ లోకంలో బ్రతకగలుగుతావో, ఎన్ని రోజులు ఉంటావో అన్ని రోజులు అన్ని రాజే. లోకం ఎంతకాలం ఉండదు, నీవు కాదు, నేను కాదు. లోకం ఎంతకాలం ఉండదో అంతకాలం ఆయనే రాజు. లోకం గతించిపోయినా సరే ఆయనే, గట్టి చెప్పండి, నిత్యము ఉన్న రాజు. ప్రియమైన వాళ్ళ యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆది అంతమై ఉన్నవాడు, అల్ఫా ఓమేగా, సృష్టికర్త, శూన్యములో సృష్టిని వేలాడదీసినవాడు, ప్రభువులకు ప్రభు, రాజులకు రాజై ఉండి. ప్రియమైన వాళ్ళరా, ఆయన్ని గూర్చి మనం చదివిన వాక్యంలో చూడండి. దీనుడై గాడిదను, గాడిద పిల్లను ఎక్కి, ఎంత దీనుడుగా, ఎంత దీనత్వాన్ని అంగీకరించే దేవుడిగా ఉన్నాడు గమనించండి. ఆయన తలుచుకుంటే, బైబిల్ ఉంది కదా, కీర్తనలు కదా, ఆకాశవాహనుడై ఆయన వచ్చుచున్నాడు. ఉందా లేదా? ఆకాశాన్నే వాహనంగా చేసుకుని రాగలిగిన దేవుడు, అవునా కదా? నీటినే బ్రిడ్జిగా మార్చి నీళ్ల మీద నడిచిన దేవుడు. అర్థమవుతుందా? అంత శక్తి కలిగిన దేవుడు, అంత ఉన్నతమైన దేవుడు. ఇప్పుడు దేని మీద ఎక్కొచ్చాడంట? గాడిదను. సరే ఆలోచన చేయండి. ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, మొన్నటిదాకా మంచి కారులో తిరుగుతా, లగ్జరీగా బ్రతుకుతా ఉండి నడిపించబడతా ఉంటే ఒక్కసారిగా లగ్జరీ అంతా పోయింది. అప్పుడప్పుడు ఏమంటాం? నా ముఖం చూపించుకోలేకపోతున్నా. ఏది అంత అంద ముఖం అని. అర్థమవుతుందా? పగలు చూసే రాత్రి కల్లోకి వచ్చారు. అవునా కదా? అవునా కదా? నా ముఖం చూపించుకోలేకపోతాను. మరి యేసుప్రభు ఏ మాట అనాలా? అర్థమైందా? యేసుప్రభు ఏమని అనాలి? ఆయన ఎవరు? ముందుగా చెప్పా, ఆది అంతమై ఉన్నవారు, అల్ఫా ఓమేగా, ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు. అంతమంది నిత్యము రాజు. ఆయన నిత్య రాజు కదా. అంతటి దేవుడు, అంతటి గొప్పతనం కలిగిన దేవుడు ఈ లోకానికి వచ్చి దేని మీద కూర్చున్నాడంట? సార్ చెప్పరేవండి, గట్టిగా చెప్పరేవండి. గాడిదండి. మనం అప్పుడప్పుడు అంటాం కదా, మాట వినకపోతే ఏమంటాం? చెప్పండి, రే గాడిద అంటావా లేదా? అంటే మన దృష్టిలో ఎలాంటిది అది? చెప్పండి. అంటే దేని మీద ఎక్కాడు యేసయ్య? కొంచెం ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళరా. అంతటి స్థితిలో ఉన్న దేవుడు, అంతటి హోదా కలిగిన దేవుడు, అంత ఔన్నత్యం కలిగిన దేవుడు దీనుడై గాడిదను
గాడిద పిల్లను. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇంకా మీకు ఆయన దీనత్వాన్ని ఎలా అంగీకరించింది ఒక వాక్యం చూపిస్తాను చూడండి. 21:7 చూడండి. మత్తయి సువార్తమానం 21:7. ఏ గాడిద? ఆ గాడిద. హల్లెలూయా. ఆ గాడిదను చెప్పండి. మనం కూడా ఆ గాడిదను రమ్మనరా, అవునా కదా? ఎవరిని, భర్తనో లేకపోతే భార్యనో లేకపోతే పిల్లల్లో అంటామా లేదా? ఇప్పుడు అక్కడ రాయబడిన మాట చెప్పండి గట్టిగా. ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద, గట్టిగా చదవండి ఆ మాట, వాటి మీద ఏ బట్టలు? గట్టిగా చెప్పండి. తమ 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 నోరు తెరవండి. తమ బట్టలు వేయగా, అప్పుడే షోరూంలోకి పోయి షోరూమ్ తెచ్చిన బట్టలు కాదయ్యి. ఆల్రెడీ యూజ్డ్ క్లాత్స్, ఆల్రెడీ వాళ్ళు వాడి వాడిని అండి బట్టలు, వాళ్ళు వాడిన దుప్పట్లో, వాళ్ళు వాడిన చీరలు, లేకపోతే వాళ్ళు వాడిన ఆ రోజుల్లో ఇక అన్నీ కట్టుకోవడాలి కదా, అవన్నీ తీసుకొని చేంజ్ చేశారంట. తమ బట్టలు చూడండి వేయగా, ఎవరు? రాజులకు నిత్యరాజు, ప్రభువులకు ఎక్కడ కూర్చున్నాడంట? గాడిద. తర్వాత దాని మీద ఏం వేశారంట? తమ బట్టలు. అప్పుడప్పుడు చూస్తూ ఉంటా, అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, మేము తినే ప్లేట్లు మీరు ఏడ తింటారన్నా, మేము తాగే గ్లాసుతో మీరు ఎక్కడ తాగుతారన్నా, అందుకని మీకోసం చెప్పండి గట్టిగా, అందుకని మీకోసం సపరేట్గా ప్లేట్ తెచ్చానన్నా, సపరేట్గా గ్లాసు కూడా తెచ్చాను, సపరేట్ కుర్చీ అన్నా, సపరేట్ టువాలన్నా, అంతా అన్నా మీకేనన్నా. ఇవన్నీ ఎక్స్ట్రా పనులు అంటారు. అదేదో అంటారే, వీడికి ఏమొచ్చిందంటే పోయే కాలం అంటారు చూడండి. గట్టిగా చెప్పండి. అట్లాంటి పనులు నేర్చుకోమాకండి ఎప్పుడు. కొంతమంది ఉంటారు అనుకోండి, మీరు తినే ప్లేట్లో మేము తింటామా, మీరు తాగే గ్లాసులో నీళ్ళు మేము తాగుతామా, మీరు తాగే నీళ్ళు మేము చెప్పండి. ఇంకొకసారి నేను వచ్చినప్పుడు బయట నుంచి నీళ్ళు తండి మీ పని చెప్తా. మీ మీద పైనుంచి ఊడిపడినట్టు అప్పటికప్పుడు ఏంటి కిన్లే, అప్పటికప్పుడు బిస్లరీ, అప్పటికప్పుడు నువ్వు రోజు తాగుతావా, అయ్యా నాకు పెట్టు. రోజు నేను బిస్లరీ నీళ్ళు తాగుతానంటే అయ్యే తెచ్చిపెట్టు. రోజు కిన్లే నీళ్ళు మేము తాగుతామంటే అయ్యే తెచ్చిపెట్టండి. యథవేషాలు నాటకాలు ఏమాకండి. బైబిల్ ఉన్నది పెట్టు చాలు. యేసుప్రభు దేని మీద కూర్చున్నాడంట? గాడిద మీద కూర్చున్నాడు. తర్వాత దేని మీద? పర్లేదులే, దేవుడు మేలే చేస్తాడులే. హల్లెలూయా. గట్టి చెప్పండి. తమ బట్టలన్నీ మీరు తినే ప్లేట్లు మేము తినలేమా? నా వైపు చూడండి, అయిపోయిందిలే. హల్లెలూయా. మీరు తినే ప్లేట్లు మేము తినలేమా? మీరు ఇచ్చే గ్లాసులో మేము నీళ్ళు తాగమా? మీరు తాగే నీళ్ళు మేము తాగలేమా? మేమేమైనా పైనుంచి కూడా పడ్డామా? సైతాన్ పనులన్నీ ఎవరో అంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఉంది కాబట్టి ఏదో చేశారంటే అది వేరు, మేము కాదన్నాంలే. పెద్దోళ్ళంగా వస్తే నాకు అక్కకో ఇస్తే అది వేరు కాదన్నట్టు. అందరికీ బిస్లరీ బాటలు పైనుంచి ఊడిపడ్డారు మరి భక్తులు.
జాగ్రత్త. నేను ఎప్పుడూ అనుకున్నాను చెప్తామని, సందర్భం రాలా, దేవుడు సందర్భం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఏ నీళ్ళు అయితే ఆ నీళ్ళే పెట్టండి, ఇబ్బంది నేను దాకా వస్తాను. నాకు ఇబ్బంది, నేను ఏ రోజు నా నీళ్ళు తేపమని చెప్పానా? నా బతుకు నాకు తెలుసు, నా స్థితి నాకు తెలుసు. యేసయ్య స్థితి ఏంటి అర్థమవుతుందా? యేసయ్య స్థితి ఏంటి? నిత్య, గట్టి చెప్పండి, నిత్య, భూమిని ఆకాశాన్ని నోటి మాటతో, అంత దేవాది దేవుడు, రాజులకు రాజు, నిత్యము ఉన్న రాజు, ఆయన తమ బట్టల మీద కూర్చున్నాడు అంటండి. వాళ్ళ బట్టల మీద వాళ్ళు వేసుకున్న బట్టల మీద కూర్చున్నాడు ఆయన. హే, నేనెవరిని? పైనుంచి వచ్చేసా. ఇప్పుడు మాట సెలవిస్తే లెనిన్ కాటన్ కావాలంటే లెనిన్ కాటన్ వచ్చేస్తుంది, లేకపోతే ఇంకో కాటన్ కావాలంటే ఇంకో కాటను, అన్నిటికంటే విలువైనవి కూడా చెప్పండి వచ్చేస్తాయి అన్నాడా? వాళ్ళ దగ్గరున్న బట్టలు ఏ ఉంటాయి తీసుకొచ్చేస్తే వాటి మీద కూర్చొని వెళ్తా ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది ఉన్నారు అనుకోండి, ఏమండి మీరు తిన్నాయి మేము తిన్నాం, మీరు చిబెట్టేది మేము చెప్పండి, మీ గ్లాసుల్లో మేము తాగాం. పోయే కాలం దగ్గర పడి ఉంటుంది. ఎస్ఎన్న గారు అయితే ఇంకొంచెం బాగా చెప్పేవాళ్ళు, నాకు ఇంకా అంత వయసు రాలేదు కదా. హల్లెలూయా. కనుక ప్రియమైన వలన ఆ దేవుడు నిన్ను ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోనికి తీసుకొచ్చాడో అది గుర్తిరుగు, అది ఆలోచన చేసుకో. ఏ రోజైనా గతం నా బతికేంటి, ఇప్పుడు దేవుడిచ్చిన స్థితి ఏంది, ఇప్పుడు నాకు దేవుడిచ్చిన ఉంచిన ఏంటి అని కొంచెం గుర్తెరగండి, కొంచెం ఆలోచన చేయండి. ఇప్పుడు కాదు, నేను అది జీవితాంతం గుర్తుపెట్టుకుంది. అలా ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటారో ఏమాత్రం మీ తొట్టిళ్ళ కుందురుగాక, ఏమాత్రం మీలో హెచ్చింప పొరపాటు కూడా రానే రావు. ఎప్పుడు గర్వం అనేది పొరపాటును కూడా రానే రాదు. ప్రియమైన వల్ల ప్రతిదానికి యేసయ్యను చూడండి. అందుకే మీకు చెప్పేది బైబిల్ చదవండి, బైబిల్ చదవండి, బైబిల్ చదవండి అని చెప్పేది అందుకోసమే. దాన్ని గుర్తెరుగుదురుగాక. యేసయ్యకు చూడండి, వాళ్ళు ఏం తెచ్చారు అనేది చూడలా, ఏమి ఇచ్చారు అనేది చూడలా. అర్థమవుతుందా? వాళ్ళ మనసును చూస్తూ ఉన్నాడు ఆయన. అరే తమకు కలిగింది వాళ్ళకి కలిగింది తీసుకొని వచ్చి వేశారురా, వాళ్ళకి కలిగింది తీసుకుని వచ్చేసారు, వాళ్ళ దగ్గర ఉన్నది తీసుకొచ్చేసారు. మరి నేను ఇప్పుడు గర్వాన్ని ప్రదర్శిస్తే, అహంకారాన్ని ప్రదర్శిస్తే ఎట్టుంటుంది? యేసయ్య ప్రదర్శించి ఎట్టుంటుంది? చేశాడా? మౌనంగా దాని మీద ఎక్కి కూర్చున్నాడు, వాటి మీద కూర్చున్నాడు. తమ బట్టల మీదే కూర్చున్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన నజరేయుడైన యేసయ్య ప్రియమైన వలన మన దేనత్వాన్ని త్రోసివేసిన వాడు ఆయన కాదు, మన పేదరికాన్ని ఆయన త్రోసివేసిన వాడు కాదు. సృష్టించింది ఎవరు? గట్టి చెప్పండి. సృష్టించిన సృష్టికర్త గనుక ఆయనకి తెలుసు ఈయనకేముంది, 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 వీళ్ళకేముంది అనేది ఆయనకి చెప్పండి తెలుసు. ఆయనకి నీ మనసు ముఖ్యం. అర్థమవుతుందా? దేవుడు అది చూస్తాడు ప్రియమైన వల్ల, అది ఆలోచన చేస్తాడు. కనుక ఆ స్థితిలోనికి ప్రభు తీసుకుని వచ్చును గాక. నీ పేదరికాన్ని ఆయన ఎప్పుడు ఆయన తృణీకరించేవాడు కాదు, నీ లేని స్థితిని ఆయన తృణీకరించేవాడు కాదు. అది కూడా ఆయన అంగీకరించే దేవుడు, అంగీకరించే రాజు. ప్రియమైన వాళ్ళ నిశ్చయముగా ఆ ఆశీర్వాద ఫలాలు మనందరం అనుభవించేటట్లుగా ఈ మాటలు ఒక్కొక్కరి జీవితంలో సిద్ధింపచేయును గాక. సంతోషించండి, ఉల్లాసముగా ఉండండి. నీ రాజు నీ యొద్దకు. ఆ రాజు ఎవరయ్యా అంటే తాను చేసిన వాగ్దానం తానే నెరవేర్చిన రాజు. రెండవది మన స్తుతులను అంగీకరించిన రాజు. మూడవది ప్రియమైన వలన మన దేనత్వాన్ని కూడా అంగీకరించిన రాజు. యేసయ్యకే మహిమ కలుగును గాక. అందులో దాగిన ప్రతి ఆశీర్వాదాలను అనుభవించుటకు యేసయ్య చేయును గాక.